గైస్ ఎంతమంది దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది అండ్ అంతేకాకుండా మీరు ఏ బ్యాంక్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారో డెఫినెట్ గైస్ కిందైతే కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను గైస్, ఓకేనా. ఎందుకంటే గైస్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది గైస్ బ్యాంక్ అకౌంట్ అనేది ప్రెసెంట్ నీడ్, ఓకేనా. బట్ గైస్ ఎటువంటి ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏ బ్యాంక్ అకౌంట్ పడితే గైస్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటున్నారు. ఫ్రెండ్ దగ్గర ఉందని చెప్పేసి, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉందని చెప్పేసి, లేకపోతే దగ్గరలో ఉందని చెప్పేసి ఏ బ్యాంక్ అకౌంట్ పడితే గేస్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటున్నారు. బట్ గేస్ ఈ విధంగా ఎప్పుడు కూడా తీసుకోవద్దు, ఓకేనా. మీ నీడ్ ఏంటి, మీ యూసేజ్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది చూజ్ చేసుకోవాలి, ఓకేనా. సో దానివల్ల చూజ్ చేసుకోలేదు అనుకోండి పర్ఫెక్ట్గా, ఫ్యూచర్లో గేస్ మీరే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, ఓకేనా. సో అందు గురించి గేస్ ఈరోజు ఈ వీళ్ళు ఏంటంటే ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే పిక్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ బ్యాంక్స్ కనుక మీ నియర్ బైలో ఉంటే దీంట్లో నుంచి గైస్ నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఒక బెటర్ బ్యాంక్ అయితే చూజ్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ నీడ్ గైస్, ఓకేనా. ఒకవేళ మీ దగ్గరలో ఎటువంటి బ్యాంక్ లేదు, ఏదో ఒకటే బ్యాంక్ ఉంది అన్నప్పుడు డెఫినెట్ గైస్ ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే, ఇన్ కేస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడే ఈ వీడియో గైస్ మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో లేట్ చేయకుండా గైస్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో గైస్ ఫస్ట్ మీ అందరికి చెప్పాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో 2021 గైస్ రికార్డ్ ప్రకారం చూసుకుంటే 78% మెంబర్స్ గైస్ ప్రెసెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఇంకా 22% ఆఫ్ మెంబర్స్ దగ్గర ఇంకా గైస్ బ్యాంక్ అకౌంట్స్ అయితే లేవు. ఈవెన్ వాళ్ళ కొంతమందికి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఏంటి అని అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఎలా యూజ్ చేయాలనే నాలెడ్జ్ లేకుండా కూడా చాలామంది గైస్ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2024లో బ్యాంక్ అకౌంట్స్లో ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే బెటర్, అంతేకాకుండా దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్ని కూడా టోటల్గా నేను 5 బెనిఫిట్స్ని అయితే కవర్ చేయబోతున్నా కొన్ని బ్యాంక్స్ని కంపేర్ చేసి. సో దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాన్ని బట్టి గేస్ మీరు బెస్ట్ బ్యాంక్ ఏంటో మీరు గేస్ చూజ్ చేసుకోండి గేస్, ఓకేనా. సో దీంట్లో గేస్ సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ గేస్, ఓకేనా. సో ఇప్పుడు మనం అకౌంట్లో ఏవైతే మనీ అనేది సేవ్ చేసుకుంటామో వాటికి మనకు బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. సో ఇంట్రెస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది ఎంత ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇప్పుడు గేస్ మీకు డీటెయిల్గా చూపిస్తాను గేస్, ఓకేనా. సో ఇక్కడ గేస్ మనకు బ్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ గురించి గేస్ మనం క్లారిటీగా చూసుకుంటే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2.7% గేస్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి 3%, ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి 3%, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 3% గేస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 2.7% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి 3.5% గేస్, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఐడిఎఫ్సి కనుక బ్యాంక్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీరు ఏంటంటే అప్ టు 10 lakhs కనుక మీరు సేవింగ్స్ అకౌంట్లో ఉంచారనుకోండి, దానికి ఏంటంటే 4% ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తారు. అదే ఐడిఎఫ్సిలో కనుక మీరు 10 lakhs కన్నా ఎబోవ్ కనుక సేవింగ్స్ అకౌంట్లో ఉంచారనుకోండి, దానికి ఏంటంటే 7% ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్, ఓకేనా. అండ్ అంతేకాదు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు లెస్ దాన్ 1 lakh కనుక మీరు అకౌంట్లో ఉంచారనుకోండి, దానికి 3.5% ఇంట్రెస్ట్ రేట్ ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అదే బ్యాంక్లో మీరు 1 lakh నుంచి ఒక 10 lakhs వరకు మీరు అమౌంట్ అనేది దాంట్లో ఉంచారనుకోండి, దానికి ఏంటంటే 5% ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్, ఓకేనా. సో దీన్ని బట్టి చూజ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇక క్లియర్గా చూసుకుంటే ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఫర్ ఐడిఎఫ్సి అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈస్ క్యాలిక్యులేటెడ్ డైలీ అండ్ పెయిడ్ మంత్లీ, ఓకేనా. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఒక డేలో 10,000 రూపీస్ అకౌంట్లో ఉంచుకుంటారు. సో నెక్స్ట్ డే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు ఎవరికొకరికి. అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక రోజు మీరు అకౌంట్లో 10,000 ఉంచారు కాబట్టి ఆ రోజుకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, ఓకేనా. బట్ అది ఎప్పుడు ఇస్తారు, నా మంత్కి ఎండింగ్లో మీకు మీ అకౌంట్కి అనేది ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఓన్లీ ఎక్కడైతే ఇది ఐడిఎఫ్సి అండ్ ఏయూ బ్యాంక్ అయితే ఉందో ఈ రెండిట్లో మాత్రమే మీకు ఏంటంటే మంత్లీ మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. సో క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మినిమం బ్యాలెన్స్ గైస్, ఓకేనా. సో ప్రెసెంట్ గైస్ ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే జీరో అకౌంట్ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని బ్యాంక్ అకౌంట్స్లో గైస్ డెఫినెట్గా ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఏ బ్యాంక్ అకౌంట్ ఎంత మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు గేస్ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను గేస్, ఓకేనా. అండ్ ఇక్కడ గేస్ సో మినిమం బ్యాలెన్స్ సంబంధించి గురించి క్లారిటీ మాట్లాడుకుంటే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి మీరు జీరో అకౌంట్ కూడా తీసుకోవచ్చు గేస్, ఓకేనా.
బట్ గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే మీకు జీరో బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, 500 రూపీస్ ఇస్తారు, 2000 రూపీస్ కూడా ఇస్తారు, అండ్ 5000 రూపీస్ కూడా ఇస్తారు గైస్. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే జీరో అకౌంట్ కూడా ఇస్తారు కదా. ఇఫ్ ఇన్ కేస్ మీరు జీరో అకౌంట్ తీసుకుంటే ఏంటంటే మీకు బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మీరు జీరో అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఏంటంటే ఎస్బీఐకి సంబంధించిన యోనో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది చూసారా, అది వాడడం గైస్ కుదరదు. ఓకేనా. సో జీరో అకౌంట్ వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేరు. మీరు ఏంటంటే 500 కానీ 1000 కానీ 2000 రూపీస్ పెట్టి మీరు సేవింగ్స్ అకౌంట్ కనుక తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే యోనో ఎస్బీఐ నెట్ బ్యాంక్ అనేది యూజ్ చేసుకునే ఎలిజిబిలిటీ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే దీంట్లో గైస్ అర్బన్ వాళ్ళకి 10,000 అండ్ సెమీ అర్బన్ వాళ్ళకి 5,000 అండ్ రూరల్ వాళ్ళకి 2,500 గైస్. ఓకేనా. బట్ అలా అని గైస్ అర్బన్ వాళ్ళు 10,000 తీసుకోవాలని రూల్ ఏం లేదు. అర్బన్ వాళ్ళు సెమీ అర్బన్ తీసుకోవచ్చు, సెమీ అర్బన్ వాళ్ళు అర్బన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు సేవింగ్స్ అకౌంట్ లిమిట్ అనేది ఎంత ఎక్కువ పెట్టుకుంటే మీకు అంత బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు 10,000 తీసుకున్నారు అనుకోండి, సో దానికి సంబంధించిన మీకు ఏటీఎం కార్డ్ అనేది డిఫరెంట్ది ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మీరు బ్యాంక్ నుంచి డైలీ విత్డ్రాల్ వచ్చేసి 50,000 కానీ 1 lakh కానీ 2 lakhs వరకు కూడా వాళ్ళు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అకార్డింగ్ టు మీ సేవింగ్స్ అకౌంట్ బట్టి మీకు లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అండ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి దాంట్లో గేస్ మనకు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. అకార్డింగ్ టు మీ సిచ్యువేషన్ బట్టి దాంట్లో గేస్ మీరు సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు గేస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ గేస్. ఓకేనా. సో దీంట్లో కూడా గేస్ మీకు అర్బన్ వాళ్ళకి 10,000 అండ్ సెమీ అర్బన్ వాళ్ళకి 5,000 అండ్ రూరల్ వాళ్ళకి గేస్ 2,000 రూపీస్ అకౌంట్ అనేది తీసుకోవచ్చు. బట్ మీ యూసేజ్ బట్టి గేస్ మీరు కూడా 10,000 కావాలంటే 10,000 తీసుకోవచ్చు, లేదు కాదు అనుకుంటే 2,000 తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అమౌంట్ బట్టి బెనిఫిట్స్ అయితే మారుతూ ఉంటాయి గేస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేస్ యాక్సిస్ బ్యాంక్ ఒకళ్ళు తీసుకున్నారు అనుకోండి, దాంట్లో ఏంటంటే గేస్ మీకు ఏంటంటే జీరో అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో జీరో అకౌంట్స్ అనేది గేస్ మోస్ట్ ఆఫ్ వరకు అయితే తీసుకోవట్లేదు. ఈవెన్ తీసుకున్న వాళ్ళు కూడా దాని గేస్ వాళ్ళు ఏంటంటే ఒక లిమిట్ అకౌంట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు చేంజ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ కొన్ని బెనిఫిట్స్ వాళ్ళ గేస్. ఓకేనా. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి గేస్ ఇండస్ఇండ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే దీంట్లో గేస్ మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 25,000 లిమిట్తోనే మీరు దీంట్లో అకౌంట్ తీసుకోగలుగుతారు. సో దానికి మించి గేస్ సో తక్కువ అయితే తీసుకోవడం అనేది కుదరదు. ఓకేనా. సో అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి గేస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో లిమిట్ వచ్చే గేస్ సో 10,000 లిమిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది వరకు ప్రెసెంట్ వాళ్ళ బ్యాంక్ని రీచ్ తీసుకొచ్చుకోవడానికి బాగా మంది ఏంటంటే శాలరీడ్ అకౌంట్ వాళ్ళకి ఐడిఎఫ్సి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరి దగ్గర గేస్ ఐడిఎఫ్సి కనుక ఉంటే అంటే ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఉంటే గేస్ అలాగే మెయింటైన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెము బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. బట్ అది ఎప్పటికి కూడా కన్సిస్టెన్సీగా ఉంటుందని చెప్పలేము. సో మేబీ మారొచ్చు, మారకపోవచ్చు. బట్ ఉన్నన్ని రోజులు అయితే గేస్ యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గేస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి గేస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో గేస్ మీరు ఏంటంటే జీరో అకౌంట్ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్లో చూసుకుంటే కూడా మీరు దీంట్లో గేస్ జీరో అకౌంట్ అనేది చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు జీరో అకౌంట్ ఉంటే ఏంటంటే దాంట్లో ఏంటంటే మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా మీకు అందులో నెగిటివ్ బ్యాలెన్స్ పడడం కానీ లేకపోతే మినిమం బ్యాలెన్స్ లేకపోతే కట్ చేయడం కానీ అలాంటివి ఏమీ ఉండవు గైస్. ఓకేనా. సో మీ సిచ్యువేషన్ బట్టి మీ నీడ్ బట్టి గేస్ మీరైతే పిక్ చేసుకోండి గైస్. ఓకేనా. అండ్ గేస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే నెట్వర్క్ ఆఫ్ బ్యాంక్, అంతేకాకుండా మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక మనం చూజ్ చేసుకుంటే దాని యొక్క అవైలబిలిటీ అంటే ఏటీఎం సెంటర్స్ అవ్వచ్చు లేకపోతే బ్రాంచెస్ అవ్వచ్చు, మనకు ఏ బ్యాంక్కి సంబంధించినవి ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి అనే గురించి క్లారిటీగా అయితే గైస్ ఇప్పుడైతే చూసుకుందాం గైస్. ఓకేనా. ఈ నెట్వర్క్ ఆఫ్ బ్యాంక్ చూసుకుంటే అంటే మనకు బ్రాంచెస్ కానీ ఏటీఎం సెంటర్స్ కానీ మనకు ఎక్కువగా అవైలబుల్ అనేది ఏ బ్యాంక్ నుంచి ఉంటాయి అనే గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫస్ట్ వచ్చే గేస్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ థర్డ్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. అండ్ సిక్స్త్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. అండ్ సెవెంత్ వచ్చేసి ఎస్ బ్యాంక్. అండ్ ఎయిత్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ నైన్త్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. అండ్ 10th వచ్చే గేస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో వీటి బట్టి మీరైతే గేస్ అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటా డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తా అనుకున్న మాత్రం డెఫినెట్ గేస్ ఎక్కువ అవైలబుల్ ఉన్న బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే బెటర్. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో హెచ్డిఎఫ్సి అయితే ఉంది గైస్. ఓకేనా. సో దీన్ని బట్టి మీరైతే పిక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా. అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సర్వీస్ ఛార్జ్ గైస్. ఓకేనా. సో దీంట్లో ఐఎంపిఐ ఛార్జెస్ ఉంటాయి, లేకపోతే డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఉంటాయి, అంతేకాకుండా సర్వీస్ ఛార్జ్ అని లేకపోతే
మీకు ట్రాన్సాక్షన్ ఛార్జ్ అని చెప్పేసి అండ్ చెక్ బుక్ ఛార్జెస్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు ఏ బ్యాంక్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, దేనికి ఎంత ఛార్జ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇప్పుడు గైస్ మనం క్లియర్గా అయితే చూసుకుందాం గైస్. ఓకేనా, దీంట్లో మీరు డిబిఎస్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ కనుక తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మనకు చెక్ బుక్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే గైస్ ఓన్లీ డిబిఎస్ బ్యాంక్ మాత్రమే ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఫ్రీగా చెక్ బుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు గైస్. ఓకేనా, మీకు ఒక రెగ్యులర్గా చెక్ బుక్స్ అనేవి కావాలి మ్యాండేటరీ అనుకున్నప్పుడు ఈ డిబిఎస్ బ్యాంక్ అయితే వెళ్ళొచ్చు గైస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి గైస్ ఇండస్ఇండ్ బ్యాంక్, అంతేకాకుండా ఐసిఐసి బ్యాంక్ గైస్. ఓకేనా, ఇక్కడ గైస్ ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు చెక్ బుక్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకు 30 చెక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఐసిఐసి వాళ్ళు ఏంటంటే మనకు అందులో 20 చెక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ గైస్ ఇక్కడ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అంతేకాకుండా ఐసిఐసి బ్యాంక్ రెండు కూడా సేమ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అది వచ్చేసి ఎంత అంటే 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ గైస్. ఓకేనా, సో అయితే మీరైతే క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటారు గైస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు డెబిట్ కార్డ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఎవరైనా గైస్ ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ అకౌంట్ కనుక తీసుకుంటే దాంట్లో ఏంటంటే గైస్ మీకు యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఇప్పుడు మన డెబిట్ కార్డ్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి చూసుకుంటే ఏంటంటే 147 రూపీస్ కానీ లేకపోతే 114 రూపీస్ కానీ అలా ఇయర్లీ ఛార్జెస్ అనేవి ఉంటూ ఉంటాయి. బట్ మీరు ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకుంటే ఏంటంటే అసలుకి దానికి యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఉండవు గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ సో ఎస్బీఐ ఛార్జెస్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు 147 రూపీస్ అలా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 125 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఫర్ యాన్యువల్ ఫీజ్ అనేవి ఉంటుంటాయి. అంతేకాకుండా ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ గైస్. ఓకేనా, సో ఇది చూసుకుంటే 150 ప్లస్ అంటే మీకు 167 ఆర్ 170 ప్లస్ రూపీస్ అనేది మీకు ఐసిఐసి బ్యాంక్ అయితే పడమే జరుగుతుంది. సో ఇలా ఉంటాయి గైస్ మన ఏటీఎంకి సంబంధించిన ఛార్జెస్ అండ్ చెక్ బుక్కి సంబంధించిన ఛార్జెస్ గైస్. ఓకేనా, అండ్ ఫైనల్ గైస్ సో 5th థింగ్ వచ్చేసి ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్, అంతేకాకుండా యాప్ ఎక్స్పీరియన్స్ గైస్. ఓకేనా, ఇప్పుడు గైస్ ప్రతిసారి మనం బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలంటే గైస్ కుదరదు. అలాంటప్పుడు ఏంటంటే ఒక కస్టమర్ సపోర్ట్ ఉంటే ఏంటంటే మనం కాల్ చేసి మనకున్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సొల్యూషన్ రావాలి. ఓకేనా, అండ్ అంతేకాకుండా ఆ బ్యాంక్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ కూడా ఉంటే ఏంటంటే కొన్ని ఈజీ యాక్సెస్ కావచ్చు, లేకపోతే ఏటీఎం సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మీరు స్కాన్ వల్ల కానీ మనీ విత్డ్రా చేయడం కావచ్చు, లేకపోతే కొత్తగా ఏటీఎంని అప్లై చేయడం కావచ్చు, లేకపోతే దాంట్లో మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం కావచ్చు, లేకపోతే అప్లికేషన్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏది ఈజీగా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇప్పుడు గైస్ మనం అయితే క్లియర్గా అయితే చూద్దాం గైస్. ఓకేనా, అండ్ ఫైనల్ గైస్ ఇక్కడ ఏంటంటే యాప్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే మన నెట్ బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది కదా, సో దాని గురించి మాట్లాడుకుంటే ఏంటంటే టోటల్ గైస్ సో 3 బ్యాంక్స్ సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యొక్క యాప్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఐసిఐసిఐ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి అండ్ థర్డ్ వచ్చే గైస్ కోటక్ గైస్. ఓకేనా, ఈ 3 యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈజీగా అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఉండడం అయితే జరుగుతుందని మనకి చెప్పడం అయితే జరిగింది గైస్. ఓకేనా, అండ్ దీంట్లో గైస్ ఒక కస్టమర్ సపోర్ట్ చూసుకుంటే ఏంటంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు గైస్ మనకి ఏంటంటే కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఆ బ్యాంక్కి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది. సో దానికి కాల్ చేసి కూడా మీ ప్రాబ్లమ్స్ అయితే చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా గైస్ ఈమెయిల్ త్రూ కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఆ నెట్ బ్యాంక్లోకి వెళ్ళి మీరు టికెట్ కూడా రైట్ చేసుకోవచ్చు. సో దానికి గైస్ మీరు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా అదే నెట్ బ్యాంకింగ్లో ఏంటంటే మీరు చాట్ బేస్ కూడా మీ ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అంటే మీరు వెంటనే దాని మీద ఏంటంటే మీ ప్రాబ్లమ్ని చెప్పగానే ఒక కస్టమర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు, మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అక్కడ గేస్ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ గేస్ ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ఫోన్ నంబర్ అండ్ చాట్ బేస్డ్ మాత్రమే ఉంటుంది. కాల్కి సపోర్ట్ ఉంటుంది, అంతేకాకుండా చాట్ సపోర్ట్ ఉంటుంది. బట్ ఈమెయిల్ కానీ టికెట్ బేస్డ్ సపోర్ట్ అనేది లేదు. ఇది ఒక్కటి బ్యాడ్ థింగ్ అని చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా ఉంటే కేస్ టూ గుడ్ అనేది చెప్పాలి. సో వాళ్ళు మేబీ అప్డేట్ అవ్వచ్చు, బట్ అవుతారో లేదని గ్యారంటీ చెప్పలేం కేస్. ఓకేనా, సో మీరు ఇలాంటి ఒకటి కూడా క్లారిటీ చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో టోటల్ గా చూసారు కేస్, సో ఈ బ్యాంక్స్ అయితే నేను కవర్ చేశాను కదా. సో ఏది బెనిఫిట్ అని ఏంటి అని చెప్పేసి మీ అందరికైతే క్లారిటీ రావచ్చు. బట్ గేస్ నా సైడ్ నుంచి నా సజెషన్ ఏంటి అంటే మీరు కనుక దీంట్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటే మాత్రం గో విత్ గేస్ హెచ్డిఎఫ్సి లేకపోతే ఎస్బీఐ లేదంటే ఐసిఐసికి అయితే వెళ్ళండి. ఒకవేళ మీరు నార్మల్ యూసేజ్ అయినా సరే బాగుండాలి, కస్టమర్ సపోర్ట్ కానీ సర్వీస్ సపోర్ట్ కానీ అన్నీ బాగుండాలి, సో ఇంట్రెస్ట్ అయితే తక్కువ ఉన్నా సరే అనుకుంటే ఈ మూడింటికి అయితే గేస్ వెళ్ళండి.
ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ రేట్ కూడా కావాలి, మాకు అదే ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినెట్ గైస్ మీరు ఏంటంటే ఐడిఎఫ్స్కి కావచ్చు, లేకపోతే కోటక్ మహీంద్రాకి కానీ వెళ్ళండి గైస్. ఓకేనా. సో ఇదే గైస్ నేను ఇచ్చే ఫైనల్ సజెషన్ గైస్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి గైస్ డెఫినెట్గా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి గైస్. ఓకేనా.